తిరువన్నామలై లాంగ్ వీడియో మీకు షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. తిరువన్నామలై మేము చాలా స్పెషల్ డే రోజు వచ్చామని చెప్పాను. అదేదో కాదండి. యాక్చువల్లీ నవంబర్ 26 మా మ్యారేజ్ డే. మా ప్లాన్ ఏంటంటే నవంబర్ 25 ఆశ్రమాలన్నీ చూసి నైట్ గిరి ప్రదక్షిణ చేసేసుకొని 26 ఎర్లీ మార్నింగ్ టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. అక్కడ కార్తీక మాసం అవ్వడం వల్ల తమిళనాడులో. అందుకని 25 ఈవినింగ్ దర్శనంకెళ్ళిపోయి నైట్ గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. ఇదే ఫస్ట్ టైం అనమాట. మా మ్యారేజ్ డే రోజు మేము ఒక పుణ్యక్షేత్ర స్థలంలో స్టే చేయడం, దర్శనం చేసుకోవడం, అలాగా టైం స్పెండ్ చేయడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. 26 ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉందంట. అందుకని వెళ్ళలేదు. 25 దర్శనం అయిపోయింది కదా, ఇంకెందుకులే ఆ రష్‌లో అని చెప్పేసి ఆశ్రమాలైనా చూద్దాం అని చెప్పేసి బయలుదేరాము ఆటోలో. వచ్చే దారిలో సూర్యలింగం ఉంటే అక్కడ దర్శనం చేసుకొని ఫస్ట్ అయితే యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమానికి వచ్చాము. ఎందుకంటే అప్పటికే 1:15 అయిపోయింది. రమణ మహర్షి ఆశ్రమంకి ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం కానీ 11:00కే క్లోజ్ అంట. ఆటో అన్నేమో ఈ ఆశ్రమానికి తీసుకొచ్చారు. 1:30 2:30 వరకు అన్నసంతర్పణం అవుతుందమ్మా, మీరు అక్కడ వెళ్తే మీకు భోజనం కూడా దొరుకుతుంది, చక్కగా టేస్ట్ చేయండి, బాగుంటుంది అని చెప్పారు. ఫుడ్ ఏం పెట్టారంటే వెజ్ పులావ్, పప్పుతో కర్రీ లాగా చేశారు, నిమ్మకాయ పచ్చడి పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత కొంచెం కర్డ్ రైస్ పెట్టారు. క్లీన్ చేసిన ప్లేట్స్ ఉంటాయి, అవి మనం తీసుకొని క్యూలో నిలబడాలి. ఇక్కడ పేద గొప్ప ఏం ఉండదండి, అందరూ ఈక్వల్ అనమాట. ఫుడ్ చాలా బాగుందండి. ప్రసాదం అన్నాక టేస్ట్ పెరుగుతుంది కదా. ఇంకో విషయం ఏంటంటే తినేసిన తర్వాత ప్లేట్స్ కడిగి పెట్టేయాలి. అలా కడిగి పెట్టిన వాటిని వాళ్ళు మళ్ళా సోప్ వేసి క్లీన్ చేసి పెడతారు. ఈ గురువుగారి మందిరంలో కెమెరా నాట్ అలౌడ్, అందుకని వీడియో తీయలేదు. అందరూ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. యోగి రామ్ సూరత్ కుమార్ గారు ఏ విధంగా జీవితం గడిపారు రాసుంటాయన్నమాట. మేము ఆ మందిరంలో హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసేసి బయటికి వచ్చే టైంలో వాళ్ళు కర్డ్ రైస్ ప్రసాదంగా ఇచ్చారు. తినేసి లోపల ఏంటేంటి ఉన్నాయి అన్నీ చూస్తున్నప్పుడు ఈ గోశాల, వేద పాఠశాల అవన్నీ ఉన్నాయన్నమాట. మీకు స్టార్టింగ్లో ఒక స్కూల్ చూపించాం కదా, అది కూడా ఈ ఆశ్రమం తాలూకా స్కూల్ అనమాట. ఇంక ఇదంతా అయ్యేటప్పటికి 3 అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము రమణ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి మేము ఏ వీడియో తీయలేదు. ఈ ఆశ్రమంలో మేము స్కందాశ్రమంకి దారి ఎక్కడ అని చెప్పి చూస్తున్నామండి. చూస్తున్నప్పుడు మా హస్బెండ్ బ్యాక్ ప్యాక్ లాగుతూ ఉందన్నమాట కోతి. సో ఏంటి ఫుడ్ ఏం లేదు, ఎందుకు లాగుతుందని చూశాను. చూస్తే ఏమో వాటర్ బాటిల్ కావాలని చూపించింది. అందుకే వాటర్ పట్టాను. ఫస్ట్ వాటర్ బాటిల్తో పట్టేశాను కదా, అది తాగలేకపోతుంది అనమాట. అందుకని క్యాప్లో వాటర్ వేసి పట్టాను. పడితే కడుపు నిండా తాగేసి ఇంకా చాలు అన్నట్టుగా వెళ్ళిపోయింది. స్కందాశ్రమము విరూపాక్ష కేవు 1.5 కిలోమీటర్ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే నేను ఎక్కలేను, అందుకని చెప్పి మేము వెళ్ళలేదు. రమణ మహర్షి గారి ఆశ్రమంలో చాలా మంది మెడిటేషన్ చేసుకుంటారండి. చాలా ప్లెజెంట్ గా ఉంది. 5:30కి బయటకు వచ్చేసి శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమం అని చెప్పి వాకబుల్ డిస్టెన్స్ రమణ మహర్షి గారి ఆశ్రమం నుంచి అక్కడికి వెళ్ళాము. కెమెరా నాట్ అలౌడ్, అందుకే వీడియోస్ తీయలేదు. ఈ ఆశ్రమాల్లో కూడా గణేష్ టెంపుల్, శివాలయం అవన్నీ ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.